మీ అభిమాన నాయకులు పిఎల్ఆర్ గారు, పెద్దలు పూజలు గౌరవనీయులు జానారెడ్డి గారు, కాబోయే మీ పార్లమెంట్ సభ్యులు తమ్ముడు రఘువీరారెడ్డి గారు, సోదరుడు సహచర మంత్రివర్యులు మరి యంగ్ అండ్ డైనమిక్ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా పెద్ద సపోర్ట్ ఉండాలా, పిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, వేదిక మీద పెద్దలందరికీ, ఎంతో ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరికీ నమస్కారం. మిర్యాలగూడలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు నేను మనస్ఫూర్తిగా పేరు పేరున నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మిమ్మల్ని అభినందిస్తున్నా. ఈ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యునిగా గత 5 ఏళ్లుగా మీరు ఎన్ని బాధలు పడ్డో నేను వ్యక్తిగతంగా చూసిన. టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీ ఎమ్మెల్యే చేతుల్లో పోలీస్ యొక్క హరాస్మెంట్ తో, అణచివేతతో ఎంతో ఇబ్బందులకు గురైనా నిర్భయంగా పోరాడి భాస్కర్ రావుని ఇంటికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా పిఎల్ఆర్ ని ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికీ పేరు పేరుగా అభినందిస్తున్నా. మీ ఎంపీగా అర్ధరాత్రి అపరాత్రి మీ ఎవరికి పోలీస్ స్టేషన్ లో కష్టాలు వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన మీ ఎమ్మడున్నాడు. నేను ఎప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా మెచ్చుకుంటా. ఏ హుజూర్ నగరో, కోదాడో, ఏ నల్గొండో, నాగార్జున సాగర్కి స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యులు ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే లేకున్నా మిర్యాలలో మీరు గెలిపించిన భాస్కర్ రావు గోడ దుంకి అటు పోయిన భాస్కర్ రావు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వీర సైనికులుగా పోరాడి కాంగ్రెస్ జెండాని మోసి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయిలో ఈ బలంగా నిలబెట్టిన మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తల మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే మరి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ఎంపీ కూడా భారీ బడ్జెట్తో గెలవబోతుందని చెప్పిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వేదిక ఉన్న వాళ్ళు కానీ కింద కూర్చున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు చేసిన శ్రమ, మీరు చేసిన త్యాగం, మీ చెమట, రక్తం మర్చిపోను, తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విలేకరు మిత్రులు నేను మనం చేస్తున్నా, ఎవరో ఏం చెప్పిన అన్ని అబద్ధాలు. భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పని అయిపోయింది. ఎవరు తిట్టడం కూడా టైం వేస్ట్. 10 ఏళ్ల పాటు అహంకారంతో, అవినీతితో, కళ్ళు నెత్తికెక్కిన పోకడతో మేము చూసినాం ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించిండ్రో. టిఆర్ఎస్ పార్టీని జనమే పొందబెట్టింది. వాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఏం మీటింగ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా జనం మనసులో నుంచి టిఆర్ఎస్ పార్టీ తొలగిపోయింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత 100 రోజుల్లో 10 ఏళ్ళ అధికారం తర్వాత అధికారం కోల్పోయిన ఒక్క ఎలక్షన్ లో 100 రోజుల్లోనే టిఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడిన అవసరం లేదు, పోటీయే లేదు. బీజేపీ ఏదో కొత్త నాటకాలు మొదలుపెట్టింది తెలంగాణలో. మిత్రులారా, అన్నలు, తమ్ముడు మనం చేస్తున్న నేను పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి మనం చేస్తున్నా.
చేస్తున్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టలేదు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టలే, తెలంగాణ గిరిజన సోదరులకి ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఇవ్వాలి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలే. ఈ ఒక్క విషయం మీరు గమనించాలి. ఆంధ్రలోనేమో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరైతుంది, నిర్మాణం అవుతుంది, ఇప్పటికే క్లాసులు మొదలైనవి. తెలంగాణలో మంజూరైన కేంద్ర విశ్వవిద్యాలయం గిరిజన విశ్వవిద్యాలయం నామ మాత్రమే గ్రౌండ్ మీద ఉంది, పని కూడా మొదలు కాలేదు. గతంలో పార్లమెంట్ సభ్యులు మీకు చెప్తున్నా, నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా 2015 నుంచి ప్రతి సంవత్సరం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, భారతదేశంలో రైతుల ఇన్కమ్ ని రెట్టింపు చేస్తాడు. రెట్టింపు చేయకపోగా కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత ఇస్తా, లీగల్ శాంక్షన్ ఇస్తా, చట్టం చేస్తా అని హామీ ఇచ్చిన బీజేపీ రైతాంగాన్ని మోసం చేసిన విషయాన్ని మనం చేస్తున్నా. అదే విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రాం పెట్టిండ్రు, అంటే అందరికీ ఇల్లు కట్టిస్తామని. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టియలే. హైదరాబాద్ రంగారెడ్డిలో అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఆర్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తే, ఐటీఆర్ మంజూరు చేస్తే దానికి పెట్టుబడి 2.5 లక్షల కోట్లు, 50 లక్షల ఉద్యోగాలు రావాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చి రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. మిత్రులారా, భారతదేశంలో బీజేపీ ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని చెప్పి మనం చేస్తున్నా. మళ్ళోసారి బీజేపీ తెలిసి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఈ విధంగా మనమైతే పూర్తి స్వేచ్ఛతో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ డెమోక్రసీలో బతుకుతున్నామో అది ముందు ఉండబోదు అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలని సంస్థలని విచ్ఛిన్నం చేసింది, బలహీనపరిచింది నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం మనం చేస్తున్నారు. పార్లమెంటు వ్యవస్థ బలహీనపరిచింది, మీడియా వ్యవస్థని ఒత్తిడికి తలొక్క విధంగా చేసిండ్రు. ప్రజాస్వామ్యం కాపాడే అన్ని వ్యవస్థలకి బీజేపీ ప్రమాదకరం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు కొంత ఆత్మ సంతృప్తి మనం చేస్తున్నాం. ప్రియమైన మిర్యాలగూడ కార్యకర్తలారా, మీరు చెప్పిన ప్రతి అంశం పార్లమెంట్ లో మీ కలం విప్పాను. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కొంతమందికి ఇంప్రూవ్ చేసినావు. మిర్యాలగూడలో వందే భారత్ ట్రైన్ మీ కోరిక మేరకు ఇక్కడ ఆపించిన అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా రైళ్లు ఇక్కడ వచ్చిపోయే రైళ్ళని అంతకుముందు మిర్యాలగూడ స్టాప్ లేకుంటే మీతోని మీ స్థానిక నాయకులతో రిప్రజెంట్ చేసి మిర్యాలగూడ రైల్వేలో మార్పు తీసుకొచ్చినాం. ఈ రోజు నేను గర్వపడి చెప్తున్నా, తమ్ముడు ప్రియ మిత్రుడు కుందూరి రఘువీరారెడ్డి గారు నాకంటే మెరుగైన పార్లమెంట్ సభ్యుడు అవుతాడని చెప్పి మనం చేస్తున్నా. ఏ విధంగానైతే ప్రతి అంశం పార్లమెంట్ లో లేవెత్తినామో, మీకోసం పార్లమెంట్ లో పోరాటం చేసినామో, అదే విధంగా రఘువీరారెడ్డి చేస్తాడు. అతను మీరు భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. అదే విధంగా మే 13వ తారీఖున పోలింగ్ ఉంది. ఏదో వచ్చినాం పోయినాం, ఏదో జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ వచ్చి జైలు కొట్టిపోయినట్టు కాదు. మీకు అప్పీల్ చేస్తున్నా, గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో ఈ రోజు నుంచి మే 13న పోలింగ్ అయిపోయే వరకు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కొన్ని మీకు మనం చేస్తున్నా. ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రిగా
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా ఎంఎస్పి కంటే కనీస మద్దతు ధర కంటే తక్కువ కొనుక్కోకుండా 6,919 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రారంభించడం. మిర్యాలగూడలో బహిరంగ సభలు చెప్తున్నా, ఏ వ్యాపారవేత్త కానీ ఏ మిల్లర్ కానీ ఎంఎస్పి కంటే రైతుల నుంచి తక్కువ ధర కొంటే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా నేను మనం చెప్తున్నా. అదేవిధంగా పీడిఎస్ రేషన్ బియ్యంలో ఎవరైనా ఇల్లీగల్ వ్యాపారం అక్రమ వ్యాపారం చేస్తే శిక్ష తప్పదు అని చెప్పి మనం చేస్తున్నా. ఈరోజు మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, మీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు కోరినట్టుగా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అయినాక ఇప్పుడు మంజూరు ఇవ్వడానికి వీలు లేదు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దున్నపోతులగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, దున్నపోతులగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేస్తాము అని చెప్పి నేను మనం చేస్తున్నా. రామచర్ల బొత్తలపాలెం ట్యాంక్ పనులు చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. కేశవాపురం కొండ్రపోలు ఎత్తిపోత పథకం మరి పనులు చేపడతామని చెప్పి మనం చేస్తున్నా. తోపుచెర్ల సీతాదండ మరి ఏం అవసరం ఉంటే చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. వాచ్యతండ కూడా ఏం అవసరం ఉన్నది అవసరం చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. నాతో సహా జిల్లాలో మరో మంత్రి యంగ్ అండ్ డైనమిక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి మంత్రి ఉన్నాడు. మేమిద్దరం కలిసి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రఘువీరతో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గానికి ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాము. తప్పనిసరిగా ఇంత అంతా నేను ఫిగర్ చెప్పను, కానీ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మా తమ్ముడు ప్రియ మిత్రుడు రఘువీరారెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. నేను చివరిగా ఒక మాట, మే 13న పోలింగ్ ఉంది. ఈరోజు 16 ఎక్కువ సమయం లేదు. మనం చూస్తుంటేనే సమయం గడిచిపోతుంది. ఎవరికి వాళ్ళు మున్సిపల్ వార్డులో మున్సిపల్ స్థాయి నాయకులు, గ్రామాల్లో గ్రామ స్థాయి నాయకులు సిన్సియర్గా సీరియస్గా మన ఓటింగ్ శాతం ఎంత పెంచగలిగితే అంతే పెంచే ప్రయత్నం చేయాలి. నేను వేదిక మీద పెద్దలకి, ఇక్కడున్న నాయకుల కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మేము పెద్ద లీడర్లం కానీ మేము ఊర్లో తిరిగి ఓటర్గా ఉంటే అది కుదరదు. ప్రతి బూత్లో ఏం రిజల్ట్ వస్తుందో మేము అందరం కూడా పర్యవేక్షించబోతున్నాము. మిమ్మల్ని మిర్యాలగూడ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభిమానించే మేము మాటిస్తున్నాము. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు, మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ సమస్య వచ్చినా నేను జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు మీ ఎంబడి ఉంటాం. మీ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గం చేస్తాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఆర్ఎండ్బి మంత్రి వెంకటరెడ్డి గారు, నేను అందరం మంత్రులు ఒక టీమ్గా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కని విని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్నాం. గతంలాగా ఒక కుటుంబమో ఒక మనిషి పాలన కాదు, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకుపోతున్నాం. ఆ దిశలోనే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మిర్యాలగూడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీకు ఏ అవసరాలు ఉన్నా ఈ ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి నేను మాటిస్తున్నా. మిత్రులారా, చివరిగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి పిఎల్ఆర్ గారికి, వేదిక మీద ప్రజలందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరి చేతులెత్తాలి, అందరి చేతులెత్తాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అవతల లాగులు నడవాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్.